హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారండి. పెంచిన డబ్బులు ఇప్పటివరకు కూడా మరి ఎప్పుడు ఇస్తారు? ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. కొత్త పెన్షన్‌లు కూడా ఇస్తారా? లేదా? అలాగే పాత పెన్షన్‌లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అనేసి కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000, హెచ్ఐ, చేనేత, మగ్గం కార్మికులకు కూడా 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. చాలా ఇప్పుడు అందరికీ కూడా పెంపు విషయంలో మాత్రం ఇప్పుడు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. కేబినెట్ మీటింగ్ అసెంబ్లీలో అస్సలు కూడా ఎలాంటి అప్డేట్ అయితే తీసుకురాలేదు. పెంపు విషయంలో మాత్రం ఇక రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునేది మాత్రం చెప్పారు. అలాగే రైతు భరోసా డబ్బులు కూడా మీకు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. 26వ తేదీన కొత్త రేషన్ కార్డులు 21, 22, 24 తేదీల వరకు మీరు అప్లై చేసుకోవాలి. 26 వరకు అయితే ఖచ్చితంగా అయితే మీకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వెరిఫికేషన్ చేయడం వల్ల ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంచలేకపోతున్నాం అనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా పెంచలేకపోతున్నాం చెప్పడం జరిగింది. లైక్ చేయండి. థాంక్స్ ఫర్